వచ్చేసా వచ్చేసానండి నేను. ఏం తీసుకొని వచ్చేసానంటారు? చూసారా, కొరియర్ వచ్చేసింది. ఎంత పెద్ద కొరియర్ చూసారా ఈ కొరియరు. మరి ఊడదిద్దామా? మరి ఏమేమి ఉన్నాయి ఇందులో చూద్దామా? దీన్నే అన్బాక్సింగ్ అంటారంట. నాకైతే తెలియదు ఈ అన్బాక్సింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది. చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నది కూడా గమనిద్దాం. చూద్దామా? ఇంకా కష్టపడల్లా ఊడదీసేద్దాం. ఇటు నుంచి మొదలు పెట్టాలబ్బా, ఎటైనా మొదలు పెట్టచ్చు కదా. అమ్మో, చాలా జాగ్రత్త కట్ చేయాలండి. ఎందుకంటారు? చీరలు పొర్రపాటునే కనుక ఏమేమి ఉంటాయి అంటారు దీంట్లో. చూద్దాం ఉండండి. అసలు ఓపెన్ చేసిన తర్వాత ఎవరెవరికి ఎన్ని చీరలు, ఒకటా రెండా? ఫ్రీ అయిపోయింది కవరు. ఇదిగో. అమ్మో, ఇప్పుడు ఇది అబ్బో డిఫరెంట్గా. ఏంటి ఈ చీర? ఇంకేం తీసిందంటారు? చీర చూస్తే బాగుంది కదా. ఒంటి మీద వేసుకున్న తర్వాత చూద్దాం. ఈ సస్పెన్స్ మా అమ్మాయి నాకేం పంపించింది? ఈ సస్పెన్స్. అమ్మా, ఏంది ఇంతసేపా? అందుకే కావాలి అన్బాక్సింగ్ అంటే, ఇలానే ఉంటుంది కావాలి. అయినా కొరియర్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, కొంచెం జాగ్రత్త కట్ పంపిస్తారు కాబట్టి, అందుకే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఇవి చెక్ చేసుకోవాలి తీసేటప్పుడు. నా వల్ల కాదు ఈ సస్పెన్స్. అయిపోయిందమ్మా. జాగ్రత్తగా తీయాలి. మళ్ళీ ఏమాత్రం అనుకున్నా, గెస్ చేసా. ఇంత ఏంటి ప్రకాష్ షాప్లో నుంచి అనుకుంటున్నారా? కాదండి. ఇదొకసారి ఈ శారీస్ గురించి తర్వాత చెప్తాను, పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చీర. ఏంటి ఇంకొక చీర? ఇంకొక కవరు. ఈ కవర్లు ఏముంటాయి? ఏంటి సస్పెన్స్. ఈ దసరాకి నాకు చీరలు. ఇన్ని చీరలు నాకు ఈ దసరాకు వచ్చిన చీరలు. పేరు చూడండి, కర్పగా వినాయక సిల్క్స్ అంట. నాకు ఈ షాప్ పరిచయం చేసింది ఎవరు ఏంటి అన్నది చెప్తా. అములు అండి. ఇన్స్టాగ్రామ్ నుంచి, అలానే యూట్యూబ్ నుంచి కూడా పరిచయం అయ్యారు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నుంచి నా పూలమాలలు, శారీస్ ప్లీటింగ్ చూసుకొని మీరు చాలా చక్కగా బాగా చేస్తున్నారండి అని చెప్పి అలా కాల్ చేసి చక్కగా నాతో కబుర్లు చెప్పి, ఆ తర్వాత ఏ ఊరు మీది అని నేను అడిగినప్పుడు ఇంకా అలా మాట్లాడుతున్న టైంలో తను చక్కగా మనకి ఈ శారీస్ పలానా చోట రేటు తక్కువతోనూ మంచిగా దొరుకుతాయండి, బాగుంటాయి శారీస్, మీకు ఎవరికైనా కావాలి సారీ మీరు ఎప్పుడైనా కంచికి వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను కంచికి, షాప్కి అని చెప్పింది. ఇవి సరే, ఇంకొక నిమిషం ఉండి చెప్తాను ఆ మేడం గారి గురించి. ఇప్పుడు ఇది బెంగళూరులో మా మేనగోడలు తీసుకుందండి. మా బుడ్డదానికి లంగా జాకెట్ కుట్టడానికి రెడీ అవుతున్నాను. లైట్ కలర్, కానీ మా చిన్నదానికి చాలా ఇష్టమైన కలర్ ఈ లంగా. ఇష్టమైన కలరు. మరి దానికి ఇష్టమైనట్టుగా పుట్టినరోజు టైంకి చక్కగా ఈ మెటీరియల్తో నేను చక్కగా వర్క్ చేయడానికి ప్రిపేర్ అవుతాను. సరే, ఒక్క నిమిషం అండి. ఏంటి అసలైన ఆయుధం. ఇవి లేకుండా నాకు పనే జరగదు. ఇవి ఏంటి అది వచ్చేసరి ఇన్ని స్లైడ్స్. ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అనుకుంటున్నారు? ఇన్ని స్లైడ్స్ బెంగళూరులో మా అమ్మాయి నాకు కొని పంపించిందండి. ఈ స్లైడ్స్తో నా హెయిర్ స్టైల్స్ వాటికి వాడేటప్పుడు ఈ స్లైడ్స్తోనే వాడతాను. థ్యాంక్ యూ మా నిర్మలా. చక్కగా నాకు ఇలా కావాలి అన్నప్పుడల్లా మీ ఊరు నుంచి, బెంగళూరు నుంచి నాకు చక్కగా కొని పంపించడం చేస్తారు మా అమ్మాయి. ఇవి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఆ శారీస్ ఒంటి మీద పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది అన్నది చూద్దామా? మరి ఒక్క నిమిషం ఉండండి.
మీకు ఒక పేరుని పరిచయం చేస్తానండి. ఈ పేరేంటి మీరు చెప్పగలరా? నేనైతే చెప్పలేను, చదవలేను. చెప్పగలను. ఎలా ఎలా చెప్పగలను? చదవటం అన్నది ఛాన్స్ లేదు. చెప్పగలను అన్నది ఎందుకు చెప్పానో తెలుసా? ఈ పేరు ఇంగ్లీష్‌లో రాసుంది. ఇక్కడొచ్చేసి తమిళ్‌లో ఉంది కాబట్టి నాకు ఛాన్సే లేదని చెప్పాను. ఈ ఇంగ్లీష్‌లో వచ్చి ఏం పేరుంది? శ్రీ కర్పగ వినాయక సిల్క్స్ అని ఉంది. ఈ షాప్‌ని నాకు పరిచయం చేసింది ఎవరు అన్నది చెప్తా. అలానే ఈ చీరలు ఎవరు తీసుకొచ్చి నాకిచ్చారు అన్నది చెప్తా. శారీ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, మంచి రెడ్. అలానే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తే మనం వర్క్ చేసుకోవటానికి కూడా బాగుంటుందండి. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. పళ్ళు చూసారు కదా, బ్లౌజ్ చూసారు. అలానే ఎంత బార్డర్ ఉంది? బార్డర్ కూడా కొంచెం డిజైనర్ వేర్ బార్డర్ ఉన్నది. అలానే ఎవరు నాకు ఈ ఈ కర్పగ వినాయక సిల్క్ పరిచయం చేసింది అన్నట్టు మా బాబు కూడా కర్పగ వినాయక కాలేజీలో చదివాడు, బీటెక్ బయోటెక్నాలజీ. అందుకని ఈ పేరు ఇంకా నాకు బాగా గుర్తుంది, బాగా ఇష్టం కూడా. కానీ ఈ షాప్ నాకు కొత్తగా పరిచయం అయిందండి. పరిచయం చేశారు అమ్ములు గారు. తను ఇన్స్టాగ్రామ్ లో నా వీడియో స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక వీడియో వచ్చిందంటండి. ఆ వీడియో ఏంటబ్బా బాగుంది, వాయిస్ బాగుంది, ఫొటోస్ బాగున్నాయి అని చెప్పి గమనించుకుంటూ అలా 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 నా ప్రొఫైల్లోకి వెళ్ళింది, చెక్ చేసుకుంది. నిజంగా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అమెరికాలో ఉంటూ 2-3 అవర్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాయంట. అంటే అంత మంచిగా నా వీడియోస్ తనకి బాగా నచ్చినాయి అని చెప్పి ఆ మేడం గారు నేను ఒక నెంబర్ ఇచ్చాను కదండి ఆన్లైన్లో, శారీ ప్లీటింగ్, ఫ్లవర్ మేకింగ్ నేర్పిస్తాను అని చెప్పి. అలా ఇచ్చినప్పుడు ఆ నెంబర్ చూసుకొని నాకు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు తను చెప్పింది, ఎక్కడ ఉంటారండి మీరు అని అడిగితే, నేను ఉండేది చెన్నైలో అండి అని, ఇప్పుడైతే ప్రజెంట్ నేను యూఎస్ఏలో ఉన్నానండి అని చెప్పారు. అవునా మేడం అని చెప్పాను. మీరు ఇన్స్టా నుంచి వచ్చారా, యూట్యూబ్ నుంచి వచ్చారా అంటే, ఎందుకంటే యూట్యూబ్లో నెంబర్ ఇచ్చాను, ఇన్స్టాలోనే నెంబర్ ఇచ్చాను, అందువల్ల ఎలా అన్నది అడిగాను. అడిగినప్పుడు అప్పుడు చెప్పారు. నేను ఇన్స్టా చూసానండి ఫస్ట్, ఆ తర్వాత యూట్యూబ్ చూసాను. చాలా చాలా బాగా నచ్చినాయండి. మీరు పెట్టిన ప్రతి వీడియో నాకు నచ్చి ఒక 2 రోజులు వీడియోస్ చూసి 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 నచ్చి ఆ తర్వాత ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేశానండి అని చెప్పింది. అలా ఆ మేడం గారు చెప్పారు. మా ఊరు చెన్నై అండి, మీరు ఎప్పుడైనా సరే చెన్నై వచ్చినప్పుడు కలవండి, నేను చక్కగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్. అలానే నేను చెన్నై వస్తానండి, వచ్చిన ప్రతిసారి కంచికి వెళ్ళి శారీస్ కొనుక్కొచ్చుకోవడానికి వస్తానండి. అప్పుడు అమ్మవారి దర్శనం అంటే కంచిలో గుళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ చూసుకొని వస్తానండి అని చెప్పాను. అవునా మేడం, అలా అయితే కంచిలో శారీస్ తీసుకుంటారా మీరు? నేను కొన్ని మంచి షాపులు, నాకు తెలిసిన షాపులు వాళ్ళ గురించి చెప్తానండి అని చెప్పింది. సరేనని చెప్పి చెప్పటం, అలా మాట్లాడుకోవటం అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి మా అమ్మాయి కంచి వెళ్తున్నాను అని చెప్పింది. అవునా, అయితే ఉండి ఒక మేడం గారు నాకు ఇట్లా చెప్పారు, ఆ మేడం గారిని కనుక్కొని నేను నీకు అప్డేట్ ఇస్తానమ్మా అని చెప్పా మా అమ్మాయికి. అలా నాకు పరిచయం అయ్యి ఆ మేడం గారు ఇచ్చిన కర్పగ వినాయక ఈ షాప్కి వెళ్ళి, ఇదిగో వెళ్ళి కొనటానికి 3 చీరల కోసమని వెళ్ళిన వాళ్ళు చాలా కాస్ట్లీ శారీస్ కొన్నారు. అలానే ఎక్కువ చీరలు తీసుకొచ్చుకున్నారు. అందులో నాకు ఈ శారీ ఒకటి తీసుకొచ్చారు. చూయించగానే నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది. రెడ్ ఎవరికి ఇష్టం ఉండదండి. అందులో ఈ దసరా నవరాత్రుల్లో నాకు తీసుకొచ్చి మా అమ్మాయి ఈ శారీ ఇవ్వటం ఇంకా హ్యాపీగా ఉంది. అలానే ఇంకొకటి, శ్రావణ మాసంలో మా అమ్మాయి పూజలు చేసుకుంటూ ఉంటుందండి. ఆ పూజల టైంలో తాను ఇదిగో ఈ శారీ నాకు శ్రావణ మాసం సందర్భంగా ఈ శారీ కొనిచ్చింది. ఆ పళ్ళు చూడండి ఎంత బాగుందో కదా, శారీ కట్టుకుంటే అందంగా ఉంటుంది. అంతేనా? అబ్బబ్బబ్బా, వర్క్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ కనుక కొట్టుకున్నాం అనుకోండి అదిరిపోయిద్ది. అలానే పళ్ళు ఎంత బాగుంది, ఒంటి మీద వేసుకుంటే. ఈ ఆనియన్ కలర్ ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం కోటాలో తీసుకున్నానండి. కలర్ చాలా బాగుంది అప్పుడు కూడా. సేమ్ నాకు ఇదంటే సారలు రొటీనే కానీ కలర్ నచ్చి సరే తీసేసుకోమా అని చెప్పా. అలానే బోర్డర్ కూడా బాగుంది. అలానే ఈ బ్లౌజ్ పీస్ బాగుంది. అందుకని కాంబినేషన్ అండి, ఎక్కువ మనం చూసుకోవాల్సిన శారీస్ లో కాంబినేషన్స్ చూసుకోవాలి. అలానే ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మా అమ్మాయికి మగ్గం వర్క్ చేయడానికి, మా మనవరాలకి ఈ మెటీరియల్ తెప్పించి పెట్టుకున్నాను. మరి ఈ 2-3 నాకే కొంత హ్యాపీగా అనిపించింది. మన యూట్యూబ్ ద్వారా చెన్నైలో ఉండే అమలు గారికి, అలానే ఇప్పుడు ప్రజెంట్ అయితే అమెరికాలో ఉంది. అమెరికాలో తను నాకు చక్కగా వాట్సాప్ కాల్ చేసి నేను పలానా అని చెప్పి పరిచయం చేసుకొని, ఆ తర్వాత ఈ షాప్ గురించి పరిచయం చేసి, మీరు ఎప్పుడైనా వెళ్ళండి, నేను చెప్తాను ఆ మేడం గారికి, సరే నేను ఆ షాప్లో చెప్తాను అని. కానీ ఏంటంటే ఏమీ చెప్పకుండానే ఒక్క మాట,
ఏంటంటే తనేమీ చెప్పలేదండి. మళ్ళీ షాప్‌లో ఏం పరిచయం చేసుకోవటం అలాంటిది ఏం జరగలేదు. ఎందుకంటే మేమెళ్ళింది డే టైము. మరి ఆ టైము అమెరికాలో ఉన్న మేడం గారికి నైట్ టైమ్ కదా! అందుకోసం. మరి తనని డిస్టర్బ్ చేయకూడదు. కొత్త పరిచయం ఏం చేయాలి అనని. అప్పటికే ఈ ఫోను నంబర్‌లు ఇవన్నీ ఇచ్చి ఉన్నది కాబట్టి, అందువల్ల ఏం చేశాము అంటే అక్కడికి వెళ్లి ఈ మేడం గారు వాయిస్ రికార్డ్ కూడా నాకు పంపించారు. ఇదిగో నేను ఫలానా ఫలానా ఇలా మీరక్కడికి వెళ్ళండి. మీకు ఎళ్ళిన తర్వాత నాకొకసారి కాల్ చేయండి. నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పడం చేశారు. ఇంకా అందువల్ల అక్కడికెళ్ళి తనకి కాల్ చేసే టైం నైట్ టైమ్ కాబట్టి కుదరదు కాబట్టి, మేమే చెప్పి ఈ వాయిస్ రికార్డ్ వినిపించాం. అంతేనండి. ఎంత అంటే తన అంత మంచి రెస్పెక్ట్ ఆ మేడం గారికిచ్చి మమ్మల్ని కూడా అంత మంచిగా రిసీవ్ చేసుకొని, మా అమ్మాయిలకి, మా పిల్లలకి చాలా చాలా మంచి మంచి డిజైనర్ వేర్ పీసెస్ చూయించుతూ మంచి సారీస్ సెలెక్ట్ చేసుకొనొచ్చేసారు. ఇవి నాకు. ఇప్పుడు ఈ 2 చీరలు కూడా ఇక్కడున్న బంధువులకి ఇంకొక 2 చీరలు పంపించిందండి. ఇవి నావి కాదు. అందుకనే ఇవి నేను ఓపెన్ చేయటంలా. పక్కన పెట్టేస్తున్నాను. ఇవి నావి. హ్మ్. వీటికి సంబంధించింది వర్క్ గాని, బ్లౌజ్ కుట్టుకోవటం గాని, ఏం చేస్తున్నాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అంటే చాలా టైం ఉందిలెండి. అమ్మో! ఇప్పుడల్లా కుట్టే ఓపిక లేదు. చాలా హ్మ్. ఇప్పుడు అన్ సీజన్ కదండీ! నిన్న మాలయ పక్షాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఆ టైంలో చక్కగా 4, 5 బ్లౌజులు కుట్టుకున్నాను. అలానే ఆహ్, 2 మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టేసేసుకున్నాను. అందుకని మళ్ళీ సీజన్ మొదలైంది. సీజన్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజులు నేను ఎలా కుట్టుకున్నాను ఏంటి అని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానే. ఆల్రెడీ ఇవి కాశీలో కొనుక్కొచ్చా ఈ సారీ. ఇది బెంగుళూరులో. ఈ సారీ బెంగుళూరులో. ఈ సారీ కంచిలో. ఇది కూడా బెంగుళూరులోనే. ఎలా ఉన్నాయండి చీరలు? బావున్నాయి గదా! ఒకటి నేను కొనుక్కున్నాను. ఒకటి మా అమ్మాయి శ్రావణ మాసంలో నాకు గిఫ్ట్‌గా తీసుకున్న సారీ. అలానే ఇంత మంచి షాపుని పరిచయం చేసిన ఈ అమ్ము మేడం గారు కూడా మన యూట్యూబరేనండి. చక్కగా ఆ మేడం గారికి ఈ యూట్యూబ్ ద్వారా థాంక్స్ చెప్తూ ఇంత మంచి షాపుని పరిచయం చేసింది కాబట్టి, నెక్స్ట్ టైమ్ నేను వెళ్లి కూడా ఇంకా కొన్ని చీరలు కొనుక్కొచ్చుకోవాలి అనుకున్నాను. ఈ కర్పక వినాయక షాపులో డిజైనర్ వేర్ సిల్క్ శారీసు అలానే రీజనబుల్ ప్రైస్ మంచిగా ఉన్నాయని మా అమ్మ ఇంటికొచ్చిన తర్వాత వర్ణించి చెప్తూ ఉంటే అబ్బబ్బా! ఎంత బావుందో అని అనిపించింది. అలానే ఆ మేడం గారికి ఒకసారి థాంక్స్ చెప్పత్తా. మేము 4 చీరల కనికి వెళ్ళిన వాళ్ళం 10 చీరల పైనే కొనుక్కొచ్చుకున్నాము అని